శ్రీ గురుభ్యో నమ. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీరాజశ్యామలాపరా దేవతాయే నమో నమః. మహాదేవి శ్రీ రాజశ్యామల అనుగ్రహం ప్రతినిత్యము ప్రతి క్షణము మనందరి మీద అనుగ్రహం ఉండుగాక. ఈ నెల 30వ తారీఖు నుండి ఫిబ్రవరి 8వ తారీఖు వరకు శ్రీ శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు రానున్నవి. ఎవరు ఈ రాజశ్యామల అమ్మవారు? రాజశ్యామల అమ్మవారన్నా, మాతంగి అన్నా, చాండాలిని అన్నా, ఉచ్చిష్ట చాండాలిని అన్నా, సంగీత యోగిని అన్నా, వీణావదిని అన్నా, అమ్మవారి యొక్క పల రూపాలుగా కీర్తింపబడుతూ ఉన్నది శ్రీ రాజశ్యామల అమ్మవారు. ఈ రాజశ్యామల అమ్మవారు శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అయినటువంటి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరికి సాక్షాత్తు మంత్రినిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే ఉపాసన విధిలో శ్రీ విద్యా మార్గంలో కానివ్వండి, లేదా పురాణోక్తంగా అమ్మవారిని అష్టోత్తర సహస్రనామాలతో కవచములతో ఆరాధన చేస్తారో వారందరికీ కూడా విద్యాబుద్ధులని వసిగి జ్ఞానాన్ని ప్రసాదించి సంగీత యోగినిగా, అలాగే ఉద్యోగము, వ్యాపారము, ఇలా ఒకటి కాదు 64 కళలకు అధిదేవత అయినటువంటి శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క విశేష వైభోగం అనంతం. ఈవిడ్ని మహాకవి కాళిదాసు కీర్తించి మాణిక్య వీణ ముకుళాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మాతంగ కన్యా మనసా స్మరామి అని కీర్తింపబడ్డారు ఆ భగవతి. అట్టి యొక్క అమ్మవారి నవరాత్రులు స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క మహత్తరమైనటువంటి యాగం లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరము కూడా జరపబడుతూ ఉన్నది. ఇది షోడశ నవరాత్రులు, అంటే 16వ ఏటగా అమ్మవారి యొక్క నవరాత్రులు భాగంగా శతచండీ దశమహావిద్యలు, అలాగే ఎవరెవరికి ఏ గ్రహం వీక్గా ఉందో వారందరికీ ఆ యొక్క దశమహావిద్య మూలమంత్రాన్ని చండీ సప్తశతి యొక్క పారాయణముల చేత విశేషంగా అమ్మవారికి ఆరాధన చేయడం వలన కలియుగంలో మనం పడుతున్నటువంటి ఈతి బాధల నుండి విముక్తి పొందగలుగుతాం, ఒక ఉపశమనం. ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో చేయుచున్న ఈ మహాయాగానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వయంగా మీ చేతులతోనే హవనం చేయించి మీ అభిష్టాలు కొరకు మహాసంకల్పాన్ని చెప్పించబడుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి ద్రవ్యముల చేత, కామ్యం కొరకు విశేషమైనటువంటి తంత్రమార్గంలో చెప్పేటటువంటి ద్రవ్యాల చేత అమ్మవారికి హోమ కార్యక్రమాన్ని చేయబడుతూ ఉన్నది. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కూడా అమ్మవారికి చండీ హోమము, మూలమంత్ర హోమములు, అలాగే సాయంత్రం 5 గంటలకి గోపూజ, అమ్మవారికి విశేష మూలమంత్ర హోమం విశేష ద్రవ్యముల చేత, తదుపరి భగవతి శ్రీ రాజశ్యామల అమ్మవారికి అష్టద్రవ్య పంచామృత పాలాభిషేకములచే అమ్మవారికి వేద పారాయణులతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం, తరువాత శ్రీమూర్తులచే సామూహికంగా ఉచితంగా కుంకుమ పూజాది కార్యక్రమాలు కూడా నిర్వర్తించబడుతూ ఉన్నాయి. అలాగే 2వ తారీఖున శ్రీ పంచమి సందర్భముగా బాలబాలకులకి ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమము, విద్యార్థులకి మూలమంత్రం ఇచ్చి వారితో జపం చేయించడం విద్య కొరకు, మందబుద్ధి కలిగిన వారికి ఆ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి దర్శనము చేతనే వాళ్ళలో మందబుద్ధి పోయి విశేషమైనటువంటి జ్ఞాన సంపదలు అవ్వగలరు. తర్వాత ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం బాగోపోతే మనం ఏం చేయలేము కనుక అందులో భాగంగానే 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం. ఈ రథసప్తమి రోజున విశేషంగా సూర్య నమస్కారాలు,
అరుణ పారాయణము అరుణ హోమము కూడా చేయించి లోకమంతా కూడా ఆరోగ్యంగా వికసిస్తూ వారి వారి యొక్క వృత్తి వ్యాపారుల్లో ఆనందంగా గడపడం కొరకు విశేషంగా ఆ రోజు రథసప్తమి రోజు చేయించడం జరుగుతూ ఉన్నది. తరువాత శ్రీమూర్తులచే సుహాసిని పూజ 108 మందిని కూర్చోబెట్టి వారందరికీ కూడా సాక్షాత్తు భగవతి రాజశ్యామల లలిత వారాహి స్వరూపులుగా భావన చేసి వారందరికీ కూడా పూజా కార్యక్రమాన్ని కూడా చేయబడుతూ ఉన్నది ప్రతి సంవత్సరము. అలాగే 8వ తారీఖున విశేషమైనటువంటి సంకల్పం మహాపూర్ణాహుతి కార్యక్రమము. పార్వతీ పరమేశ్వరులాగా మాతంగీశ్వరుడికి కూడా విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవము, అన్న సమారాధన. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతూ ఉన్నది అంటే మన విశాఖపట్నం ఎంఈబి కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్ వారి ప్రాంగణంలో విశేషమైనటువంటి మండప యాగశాలలు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపబడుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఎవరైనా హోమం చేయించుకోవాలనుకున్న వారు సంకల్పం అంటే ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవాడు కూడా ముందుగా మీ యొక్క గోత్రనామాలు ఈ కింది ఇచ్చేటటువంటి నెంబర్ని సంప్రదించినట్టయితే మీకు సరైనటువంటి సమాచారాన్ని కూడా అక్కడ అందజేయగలుగుతారు. అందువల్ల మీకు తెలిసిన వాళ్ళకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని అందజేసి భగవతి ఆశీస్సులు వారికి కూడా ఇవ్వగలుగుతారు. కనుక ఈ యొక్క అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎప్పుడు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ.